ఇలా నేను అడుగుతున్నా ఈటల రాజేందర్ గారు పొద్దున్న లేస్తే బండి సంజయ్ గారి మీద అనేక రకాలైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరి బీజేపీ పార్టీ సస్పెండ్ చేసిందన్న. ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద అనేక రకాలైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందన్న. మరి ఏం కాలేదు కదా. ఇలా వ్యక్తి పైన విమర్శలు చేస్తే మనం ఆ విమర్శలు తీసుకొని ప్రక్షాళన చేసుకునే దిశగా పోవాలని చెప్పేసి అడిగింది కవితక్క. ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా కనీసం ఒక విచారణ అనేటువంటిది చేయకుండా, కనీసం ఒక షోకాజ్ నోటీస్ చేయకుండా, చెప్పుకోవడానికి అవకాశం లేకుండా తప్పించింది ఎవరన్నా? అంటే మీ అక్కడ ఉండబట్టేటువంటి ఎవరైతే కుట్రదారులు ఉన్నారో ఆ కుట్రదారులకు అడ్డంకి ఆడబిడ్డ నిలబడతాను కాబట్టి రేపు రోజున భవిష్యత్తులో ఆ కుర్చీల కూరలో వాళ్ళ కుర్చీలు దక్కకుండా చేసేటువంటి క్రమంలో ఆడబిడ్డ ఉన్నది కాబట్టి, మీకంటే ముందు బీసీ నినాదం ఎత్తుకొని ప్రజలకు వెళ్ళింది కాబట్టి కవిత గారి పైన ఒక అసూయ, ఒక అకస్సు పెట్టుకొని ఈ రోజు మాట్లాడుతున్నారు. అన్న నేను అడుగుతున్నా, పీసీ కోర్స్ కమిషన్ దగ్గర హరీష్ రావు గారు ఏం చెప్పిందన్నా? దానికి సంబంధించిన 665 పేజీలకు సంబంధించిన నివేదిక చూస్తే సర్వంతర్యామి కేసీఆర్ అని చెప్పేసి అన్నారు. ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరరావు అనేటువంటి బిరుదు ఆ రోజున వస్తే, ఆ కీర్తి వస్తే తీసుకున్నటువంటి హరీష్ రావు గారు ఒక ఇరిగేషన్ మంత్రిగా ఉండి అంతా ముఖ్యమంత్రి గారు చేసిన అనేటువంటి ఏకవాక్యం సంబంధించినటువంటి వాక్యాలు ఇలా పీసీ కోర్స్ కమిషన్ దగ్గర చెప్పిండు. ఆ విషయం మీకు తెలుసా? ఇలా కేవలం ఒక మౌనత శిఖరమైనటువంటి కేసీఆర్ గారికి అవినీతి మస్తలు తీసుకొచ్చిండు అన్న ఉద్దేశంతో వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు భాగంగా ఆ రోజున కవిత గారు మాట్లాడుతున్నారు. పార్టీ మీద మాట్లాడలేదే. ఇలా పార్టీకి నష్టం కలుగుతుంది అనుకున్నప్పుడు పార్టీ అధినాయకత్వం అంతా కూడా పిలిచి వచ్చే విధంగా మాట్లాడాలి. ఇలా జగదీశ్వర్ రెడ్డితోని ఎవరన్నా వ్యాఖ్యలు చేయించింది కవిత గారి పైన